స్వామి ఏమో నువ్వు ఫ్లూట్ వాయించరా అని చెప్పేసి నన్ను ఫ్లూట్ వాయించమన్నారు. ఫ్లూట్ వాయిస్తుంటే పక్క సీట్లో స్వామి కూర్చొని తాళం కూడా వాయించారు. 1 డే ఊటీకి వెళ్తాం, సెకండ్ డే కొడైకెనాల్కి వెళ్ళిపోదాం. అంతా అయిపోయిన తర్వాత 6 నెలలకి సరిపడా ఎంతైతే వాడికి డబ్బులు రావాలో అంత డబ్బు స్వామికి ఇచ్చారు. అసలు ఎవరికి టైం గురించి ఆలోచన లేదు. స్వామికి కూడాను మాతో పాటు బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసేవారు. చాలా బాగుండేది ఆ టైంలో. మీ అసోసియేషన్ వల్ల నన్ను చూసేవాడు కూడా లేడు రా అని చెప్పేసి స్వామి మాట అన్నారు. కమ్ 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 అని చెప్పేసి దగ్గర తీసుకుని ఆయనేమో రాగానే స్వామి పాదాల మీద పడిపోయాడు. తర్వాత ఫైనల్గా మా బస్సు వచ్చాక మా బస్సులోకి స్వామి ఎక్కారు. అయితే అతను వచ్చేవాడు ఊరికైనా రాకుండా తన సైకిల్తో పాటు తన టోపీలు అన్నీ పెట్టుకుని వచ్చాడనమాట. అట్లా భగవంతుడు ప్రతి క్షణం ఆయన అసలు ఆ ప్రేమకి అంతులేదు. అన్కండిషనల్ లవ్ ఆయనకి, ఆ ప్రేమకి అంతే ఆయనే సాటి. శివరాత్రి అక్కడే అయింది ఆ సంవత్సరం. బహుశా అరౌండ్ మళ్ళీ 24th 25th ఆ టైంలోనూ మళ్ళీ పుట్టపర్తికి వచ్చారు. అది కూడా ఏంటి, నేను ఇక్కడ ఉంటే మీరు చదవటం లేదు బాయ్స్ అని చెప్పేసి అదొక రీజన్గా చెప్పుకుని మాకు ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి అనమాట అప్పట్లో. సెమిస్టర్ అండ్ ఎగ్జామ్స్, సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్. సో మీరు చదవట్లేదు, నేను వెళ్తున్నా అంటే లేదు స్వామి ఖచ్చితంగా చదువుతామని. నెక్స్ట్ ఇయర్ యాక్చువల్గా ఆల్మోస్ట్ అలాగే చేశారు. ఇన్ఫ్యాక్ట్ అప్పుడు కూడాను సిమిలర్ సిచ్యువేషన్. నేను ఇక్కడ ఉంటే మీరు చదవట్లేదు, నేను వెళ్ళిపోతున్నాను అంటే అప్పుడు అందరం కలిసి పొలవమని స్వామి పాదాల మీద పెడితే లేదు నేను వెళ్ళిపోతాను అన్నవాళ్ళు ఫైనల్గా మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి మీరు మంచిగా చదవాలి, ఆ కండిషన్ మీదే నేను ఉంటానని చెప్పేసి స్వామి మా అందరి చేత ప్రామిస్ చేయించుకుని ఈ 3 సెషన్స్ కూడా మరి కొన్ని రోజులైతే ఆల్మోస్ట్ ఈవినింగ్ 6-6:15కి మొదలయ్యి 8:30, 9 o'clock దాకా కూడా వెళ్ళిపోయాం అనమాట. అసలు ఎవరికి టైం గురించి ఆలోచన లేదు. స్వామికి కూడాను మాతో పాటు బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసేవారు. చాలా బాగుండేది ఆ టైంలోను. సో అలా ఉండేటప్పుడు ఇంక నుంచి స్వామి ఆ సంవత్సరం మాత్రం స్వామి ఇంకా ఆఫ్టర్ 7 o'clock నో మోర్ త్రై బృందావన్, యూ హ్యావ్ టు గో బ్యాక్, మీరందరూ వెళ్ళిపోవాలి, భోజనం చేసి చదువుకోవాలి, మీ స్టడీ అవర్స్ ఉన్నాయి కదా, వార్డెన్ 8 o'clock నుంచి వీళ్ళు చదవాలి అని చెప్పేసి వెంటనే వార్డెన్ గారిని పిలిచి ఆయనకి ఇన్స్ట్రక్షన్స్ అనమాట. ఆయన పాపం సరే స్వామి సరే ఆయన తలుపేయడం పాపం అమాయకంగాను. సో అలా ఉండేదన్నమాట. సో ఆ నెక్స్ట్ ఇయర్ అలా చేశారు స్వామి. బట్ ఈ 86 ప్రాంతంలో మాత్రం మీరు చదువుకోవట్లేదు నేను ఇక్కడ ఉంటే అని చెప్పేసి స్వామి యాక్చువల్గా పుట్టపర్తికి వచ్చారు. వచ్చేసిన తర్వాత మళ్ళీ తర్వాత ఒక 2-3 months తర్వాత మళ్ళీ అఫ్కోర్స్ ఎండాకాలం టైంలోనూ బృందావన్కి వచ్చారు. వచ్చి మళ్ళీ కొడైకెనాల్ అటు వెళ్ళడం జరిగింది. ఆ కొడైకెనాల్ది కూడాను 86లో అది గమ్మత్తు. ఇన్ఫ్యాక్ట్ స్వామి 22nd వరకు ఉన్నప్పుడే అది కూడా జరిగింది. ఆ టైంలోనే స్వామి సాయి శృతి బిల్డింగ్ ఓపెనింగ్ వాజ్ ఆన్ ఇన్ 86 అనమాట. సో దానికి ఎప్పటి నుంచో ప్లానింగ్ అదంతా జరుగుతోంది. సో అది ఇనాగరేషన్కి స్వామి వెళ్తూ తనతో పాటు రీసెర్చ్ స్కాలర్స్ అందరినీ చూస్ చేసుకుని తీసుకెళ్ళాలి, రీసెర్చ్ చేస్తున్న వాళ్ళు ఎల్డెస్ట్ స్టూడెంట్స్ అని చెప్పేసి స్వామి అందరినీ చూస్ చేశారు. పర్సనల్గా తనే వీళ్ళందరూ నాతో రావాలి అని చెప్పేసి పేర్లు అవన్నీ రాసుకుని తీసుకెళ్లారనమాట స్వామి. ఆ లిస్టులోను చేసిన తర్వాత ఆ కమ్యూనికేషన్ అంతా పుట్టపర్తిలో రీసెర్చ్ స్కాలర్స్ వాళ్ళందరికీ కూడా వెళ్ళింది. సడన్గా ఉన్నట్టుండి ఓ రోజు నన్నును అరుంధరేశ్వర్ని ఇద్దరిని పిలిచి మీరు కూడాను ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి అని అన్నారు. అని ఆ తర్వాత రోజు మా ఇద్దరికి మళ్ళీ పర్సనల్ ఇంటర్వ్యూ పిలిచి ఎంతో అదృష్టం రా మీకు, రీసెర్చ్ స్కాలర్స్ని సెలెక్ట్ చేశాను, మీరు చాలా చిన్నవారు, స్వామితో రావడం అంటే ఎంత అదృష్టమో మీకు ఇవాళ తెలియదు, తర్వాత తెలుస్తుంది, ఎంతో అదృష్టవంతులు మీరు అంటూ ఇలా చెప్పారు. ఈ మాటలు చాలా మనసుకి చాలా గట్టిగా హత్తుకున్నాయి. అది నిజంగానే ఎంత అదృష్టం ఉంటే స్వామితో పాటు స్వామి కాన్వాయ్తో స్వామితో పాటు వెళ్ళడం జరుగుతుంది అండి. భగవంతుడితో ప్రయాణం నిజంగాను ఎంత అంతకన్నా కావాల్సింది అదృష్టం ఏం లేదు కదా ఫస్ట్ టైము. సో అప్పుడేం జరిగిందంటే మళ్ళీ నేనును కొంతమంది విద్యార్థులు మేము ఉండిపోయాము. మళ్ళీ స్వామి కొడైకెనాల్కి వెళ్ళినప్పుడు మళ్ళీ వచ్చినప్పుడు మిగతా రీసెర్చ్ స్కాలర్స్ అందరూ వాళ్ళు కూడా వచ్చారు. అయితే ఆ టైంలోనూ వీళ్ళందరూ పెద్దవాళ్ళందరూ స్వామిని ప్రే చేశారు. స్వామి మేము ఊటీ ఎప్పుడు చూడలేదు స్వామి, ఇంతకాలం మీరు ఊటీలో ఉంటూ వచ్చారు కదా, ఫస్ట్ మమ్మల్ని ఊటీకి తీసుకెళ్ళండి, ఊటీకి తీసుకెళ్ళి ఆ తర్వాత అక్కడి నుంచి కొడైకెనాల్ వెళ్దామంటే లేదు చాలా కష్టం, అది చాలా దూరం, ఇదో మూల అదో మూల, కష్టం అని చెప్పేసి 1 day పాటు స్వామి 1 or 2 days ఏమో బహుశా చాలా బెట్ చేశారు. లేదు వెళ్ళటానికి వీల్లేదు, అది చాలా దూరం, ప్లాన్ అంతా అప్సెట్ అయిపోతుంది, అక్కడ డివోటీస్ వాళ్ళు వెయిట్ చేస్తుంటారు, అక్కడ దాని ఇనాగరేషన్కి ముహూర్తం అది కూడా పెట్టాము, టైంకి అంతా మనం ఉండాలి అక్కడ అని. అయితే లేదు స్వామి మీరే భగవంతులు, మీరు తలుచుకుంటే ముహూర్తాలు ఏమిటి మరొకటి ఏమిటి అని చెప్పేసి పెద్దవాళ్ళు అఫ్కోర్స్ రీసెర్చ్ స్కాలర్స్కి ఆ ప్రాక్సిమిటీ కూడా స్వామి ఇచ్చేవారు అందరికీ.
సో వాళ్ళు దాదాపు ఒక తల్లితో ఆర్గ్యూ చేసినట్టుగా అలా మాట్లాడేవారు అనమాట. సరే స్వామి ఫైనల్గాను ఒప్పుకుని స్వామి ఎంతో సంతోషం. సో సరే 1 డే ఊటీకి వెళ్తాం, 2nd డే కొడైకెనాల్కి వెళ్ళిపోదాం అని మా అందరి దగ్గర కండిషన్ లాగా పెట్టి డైరెక్ట్గాను కార్లలో బయలుదేరి వెళ్ళాం. వెళ్ళేటప్పుడు కూడాను చాలా గమ్మత్తు విషయాలు జరిగాయి. ఆ రోజుల్లో బస్సులో అందరం కూర్చుని వెళ్ళేవాళ్ళం. రెడ్ బెంజ్ కారు ఉండేది స్వామికి. రెడ్ బెంజ్ కార్లో స్వామి ముందు వెళ్ళిపోయేవారు. న్యాచురలీ కారు చాలా ఫాస్ట్ కాబట్టి స్వామి కారుతో పాటు మిగతా స్వామి డివోటీస్ కూడాను ఆ కాన్వాయ్తో పాటు ముందు వెళ్ళిపోయారు. మా బస్సు మాత్రం స్లో కాబట్టి కొంచెం నిదానంగా బహుశా 1 or 2 hours బిహైండ్ స్వామి అనమాట. ఆ విధంగా వెళ్ళేది. దారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి 2 విషయాలు. ఒకటేం జరిగిందంటే ముదుమలై ఫారెస్ట్ ఆ ప్రాంతంలో మైసూర్ అది దాటిన తర్వాత ఫారెస్ట్ ప్రాంతంలోకి వెళ్ళేటప్పటికి స్వామి కావాలని చాలా స్లో చేసి మా బస్సు వచ్చే వరకు కూర్చుని వెయిట్ చేసి, అంటే వేరే డివోటీస్ ఎక్కడ డివోటీస్కి తెలిసినా కూడాను స్వామి చుట్టూ మూగుతారు కదా, అందుకని ఏది జనాలు ఎవరు లేని ప్రాంతంలోనూ ఆల్మోస్ట్ అరణ్య ప్రాంతంలో అన్నట్టుగాను స్వామి నిలబడి వెయిట్ చేస్తూ వీళ్ళ బస్సు రావాలి అని చెప్పేసి స్వామి వెయిట్ చేస్తూ ఉన్నారట. తర్వాత ఫైనల్గా మా బస్సు వచ్చాక మా బస్సులోకి స్వామి ఎక్కారు. ఎక్కి బస్సులో కూర్చుని బాయ్స్ వెళ్దాం పదండి అంటే స్వామి కారేమో ముందు నడుస్తోంది, స్వామి కారు వెనకాల ఇంకో 2 కార్లు, దాని వెనకాల లాస్ట్ బస్సులో స్వామి కూర్చున్నారు. డివోటీస్ ఎవరైనా చూస్తే మళ్ళీ బస్సులోకి ఎక్కేస్తారు, వెంటపడతారు, కాబట్టి అన్నీ తలుపులు మూసేయండి అని చెప్పేసి స్వామి అన్నీ మూసేశారు, విండోస్ అన్నీ క్లోజ్ చేశారు. నార్మల్ బస్సే, ఏసీ బస్సు కూడా కాదు ఇది. బట్ స్వామి లోపల కూర్చున్నారు. ఆ టైంలో స్వామి ఏమో నువ్వు ఫ్లూట్ వాయించరా అని చెప్పేసి నన్ను ఫ్లూట్ వాయించమన్నారు. ఫ్లూట్ వాయిస్తుంటే పక్క సీట్లో స్వామి కూర్చొని తాళం కూడా వాయించారు. అదొకటి. తర్వాత అప్పుడే నన్ను పాట కూడా పాడమన్నారు. అయితే స్వామి భజన పాడొచ్చా అని అడిగాను అనమాట. అడిగితే పాడు అంటే సాయి పితా और మాతా సాయి అని, సాక్షాత్తు తల్లి తండ్రి నీవే స్వామి అంటే నాకు చిన్నప్పుడు మా అమ్మగారు పద్యం నేర్పించారు. నీవే తల్లివి తండ్రివి, నీవే నా తోడు నీడ, నీవే సకుడవు, నీవే నా గురుడవు దైవము, నీవే నా పతియు గతియు నిజముగా కృష్ణ అని చెప్పేసి కృష్ణుడి పరంగా ఆ పద్యం చిన్నప్పుడు ఏదో చేతిలో వెన్నముద్ద అన్నట్టుగానే చిన్నప్పటి నుంచి నేర్చుకున్న పద్యాలు అనమాట ఇవి. కానీ ఈ పద్యం మాత్రం ఎప్పుడూ బహుశా ఇప్పటికి కూడా చదువుకుంటూనే ఉంటాను నేను. అయితే అది మనసులో బాగా ఉండిపోయింది. సో ఆ సాయి పితా और మాతా సాయి అనేది చాలా ఇష్టమైన పాట నాకు, ఆ రాగం కానీ ఆ ట్యూనింగ్ కానీ అది. సో అవకాశం వచ్చింది కదా అని చెప్పి ఆలాపనతో సహా పాడాను. స్వామి బాగుంది అని తాళం వాయిస్తూ మిగతా స్టూడెంట్స్ అందరూ కూడాను వాళ్ళు ఫాలో చేశారు. అది చక్కటి మధురమైన అనుభూతి. ఆ టైంలోనే స్వామి యొక్క అఫ్కోర్స్ మనందరం చదివే ఉంటాం, ఇది మంచి ఒక మెసేజ్ ఓరియంటెడ్ మాట స్వామి అన్నారు. స్వామితో అసోసియేషన్ అనేది ఎలా ఉంటుందంటే, స్వామి కారు ముందర వెళ్తుందండి, స్వామి కారు వెనకాల నాకు చెప్పినట్లు 2-3 కార్లు ఉన్నాయి, తర్వాత వెనకాల బస్సు. స్వామి కారు విండోస్ మూసేసి ఉన్నాయి. సో ముందెళ్తుంటే న్యాచురల్లీ డివోటీస్ అందరూ చుట్టుపక్కల రోడ్డుకి అటు ఇటు ఉన్నారనమాట, అలా లైన్గాను. అందరూ స్వామి కారు వైపు చేసి స్వామి లోపల ఉన్నారని చెప్పి ఇలా దండం పెడుతున్నారు. అందరూ నమస్కారం చేసుకుంటున్నారు స్వామి కారు వైపు చూసి. సరే స్వామి కారు వెళ్ళిపోయిన తర్వాత వీ హ్యాడ్ స్వామిస్ కార్ దర్శనం అని చెప్పి వాళ్ళలో సంతోషం అది చూస్తున్నాం. బస్సు వైపు ఎవరు చూడటంలా, బస్సు వైపు ఎవరు చూడటం లేదు, కానీ యాక్చువల్గా స్వామి బస్సులో కూర్చున్నారు. అయితే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత చూడండిరా మీకేమన్నా అర్థమైందా అన్నారు స్వామి. స్వామి అసోసియేషన్ వల్ల ఉట్టి కారుకు కూడా నమస్కారాలు దొరుకుతున్నాయి, మీ అసోసియేషన్ వల్ల నన్ను చూసేవాడు కూడా లేడురా అని చెప్పేసి స్వామి మాట అన్నారు. అక్కడ ఏంటంటే త్రై బృందావనంలో కూడా ఈ మాట ఎన్నోసార్లు అన్నారు స్వామి. ఐఎమ్ లైక్ 1 and you are 0 నెక్స్ట్ టు ద 1. 0కి దానంతటది వాల్యూ లేదు, శూన్యం అది. బట్ ఏనాడైతే 1ని పక్కన పెడతావో దాని పక్కన నువ్వు ఎన్ని జీరోస్ అన్న యాడ్ చేసుకో, విలువ పెరుగుతూనే ఉంటుంది కానీ విలువ తరగదు. కాబట్టి యూ షుడ్ రిమెంబర్ దట్ స్వామి లేకపోతే అసలు నీకు జీవితమే లేదు, నీకంటూ ఒక ఉనికే లేదు అంటూను అది మనం ఎప్పుడు గుర్తు చేసుకోవాలి. కానీ చాలా చాలా హ్యూమరస్గా స్వామి ఎంత బ్రహ్మాండమైన మెసేజ్ ఇచ్చారు అని చెప్పేసి ఆ ఇన్సిడెంట్స్ అప్పుడు జరిగిందనమాట. దాని తర్వాత అఫ్కోర్స్ రెండవది మాకు యాక్చువల్గా జరిగిన గమ్మత్ అనుభవం ఏంటంటే, తర్వాత స్వామి మళ్ళీ తన కారులోకి ఎక్కారు, ముందుకు వెళ్ళిపోయారు. దాదాపు 14-16 గంటల జర్నీ బస్సులో మాకు.
దారిలో వెళ్తూ ఉంటే ఏమైందంటే ఆల్మోస్ట్ అరణ్య ప్రాంతం లాంటిది జనాలు ఎక్కువ లేరు చుట్టుపక్కల. గాలి, వాన ఎక్కువ అయిపోయి ఆ ఫ్రంట్ సైడ్ డ్రైవర్‌కి ముందు వైపు ఫ్రంట్ సైడ్ ఆ విండ్‌షీల్డ్ అది విరిగిపోయిందది. రాళ్ళు ఏవో తగిలినట్టున్నాయి. విరిగిపోయిందది. విరిగిపోయినా అయ్యో! ఆలస్యం అయిపోతుందని ఆ రోజుల్లో ఆచార్య అనే ఒక డ్రైవర్ ఉండేవాడు. అతనేమో కళ్ళలోకి ఇలా అంతాను దుమ్ము అంతా వచ్చేస్తుంది. అయినా కూడాను అలా కళ్ళు అలా పెట్టుకొని నడిపించేస్తున్నాడు. మాకందరికీ టెన్షన్ ఎక్కడ ఏమైపోతుందో అని చెప్పేసి. అంటే ఏం పర్లేదు స్వామి ఉన్నారు, స్వామి చూసుకుంటారని చెప్పి ఆయన ఏదో మొండి ధైర్యంతో ఆయన నడిపించేస్తున్నాడు. ఇలా కాదు అని చెప్పేసి అంటే ఆ రోజుల్లో ఈ సెల్ ఫోన్స్ అవన్నీ ఉండేవి కావు. స్వామికి కబురు ఎలా పంపించాలో తెలీదు. చుట్టుపక్కల నార్మల్ ల్యాండ్‌లైన్స్ టెలిఫోన్స్ కూడాను అసలు ఏమీ దొరకలేదు. సో కొంత దూరం వెళ్ళిన తర్వాత పొలాచి అనే ఒక ప్లేస్ వచ్చింది. ఆ పొలాచిలో అక్కడ సమితి వాళ్ళు ఆల్రెడీ స్వామికి ఇన్వైట్ చేసి స్వామికి హారతులు ఇచ్చి వాళ్ళందరినీ బ్లెస్ చేసిన తర్వాత స్వామి వెళ్ళిపోయారు. ఆ తర్వాత కొంతమంది ఇంకాను సేవదల్స్ వాళ్ళు ఉన్నారనమాట. సో వాళ్ళందరూ ఏదో వైండ్ అప్ చేస్తున్నారు. అంటే మా బస్సు వెనకాల వస్తుందన్న విషయం వాళ్ళకి ఎవరికి తెలీదు. సో అక్కడ మేము గమనించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి బస్సు అది ఆపి ఇదిగోండి మా పరిస్థితి ఇది, మేము స్వామితో పాటు వెళ్తున్నామని మేము చెప్పేటప్పటికి ఫైనల్గా వాళ్ళు ఇక్కడ స్వామి ఎక్కడైతే డెస్టినేషన్కి ఊటీ అక్కడికి కమ్యూనికేట్ చేశారనమాట. ఇట్లా బాయ్స్ది బస్సు ఇలా అయిపోయింది, మరి వీళ్ళకి డిలే అవుతుంది అంటే అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళకి స్వామి దగ్గర నుంచి మళ్ళీ కబురు వచ్చిందనమాట. ఆ బస్సు రిపేర్ చేయించుకుని బాయ్స్ని రమ్మను, అంతవరకు నేను వెయిట్ చేస్తాను, కంగారు లేదని చెప్పేసి స్వామి. సో ఆ తర్వాత మమ్మల్ని అందరినీ ఒక హాల్లో అక్కడంతా రెస్ట్ తీసుకోమని చెప్పారు. మాకు అఫ్కోర్స్ సేవదల్ ఇంకా స్వామి స్టూడెంట్స్ అంటే దాదాపు ఏంజల్స్ మాదిరే ట్రీట్మెంట్ అంతాను. పాపం టీలు, కాఫీలు, జ్యూసులు, కూల్ డ్రింకులు, స్నాక్స్, రకరకాలు టిఫిన్లు అన్నీ అప్పటికప్పుడు చేసి అన్నీ తీసుకొచ్చారు. బస్ అది రిపేర్ కావడానికి ఆల్మోస్ట్ 3-4 అవర్స్ పట్టింది. అంటే అక్కడి నుంచి ఎక్కడో ఇంకో ఊరికి తీసుకెళ్ళి అక్కడ రిపేర్ చేయించుకుని రావడానికి 3-4 అవర్స్. ఆ తర్వాత మళ్ళీ అప్పుడు మేము బయలుదేరి మళ్ళీ వెళ్ళాం. ఫైనల్గా మేము చేరేటప్పటికి డెస్టినేషన్కి ఆల్మోస్ట్ అర్ధరాత్రి 2 అయింది. వీ వర్ సపోజ్ టు రీచ్ ఫర్ డిన్నర్ అరౌండ్ 8 o'clock ఏదో, బట్ మేము చేరేటప్పటికి ఆల్మోస్ట్ 2 అయింది. యూ కెన్ ఇమాజిన్ స్వామి నిజంగా మదర్ ఆఫ్ మదర్స్, అసలు అమ్మలగన్న అమ్మ. ఆయన బాల్కనీలో అటు ఇటు తిరుగుతూ 2ంటికి అర్ధరాత్రి వెయిట్ చేస్తున్నారు మా కోసం. వెయిట్ చేస్తూ స్వామి మా బస్సు రాగానే ఓరిని దున్నపోతులారా ఇప్పుడు వచ్చారా అంటూ స్వామి టకటక మెట్లు దిగి పరిగెత్తుకుంటూ వచ్చేసారండి దాదాపు మా బస్సు దగ్గరికి. ఇంతసేపు అయిందా మీకు అని ఆ కన్సర్న్తో, ఆ ప్రేమతో ఎందుకు ఇంత లేట్ చేశారు, ఎందుకు ఇంత ఆలస్యమైంది అంటూను చూపిస్తుంటే అసలు తట్టుకోలేకపోయాం మేము. అసలు ఆ ప్రేమకి నిజంగాను అర్ధరాత్రి 2ంటికి అసలు ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. స్వామి ఓకే వచ్చారు, రూమ్లోకి వెళ్ళిపోయి ఉంటారు, మనం వెళ్ళి క్వైట్గాను చప్పుడు చేయకుండా, మాకందరికీ ఇన్స్ట్రక్షన్స్ అనమాట ఎల్డర్స్ అందరూ, చప్పుడు చేయకూడదు, జాగ్రత్తగా క్వైట్గా ఉండాలి, ఎందుకంటే స్వామికి డిస్టర్బెన్స్ అవుతుందని. అసలు ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. న్యాచురల్లీ స్వామి మేలుకునే ఉన్నారంటే సేవాదలు మొత్తం అంతా లైట్లు అన్నీ వెలుగుతున్నాయి, బహుశా మేము వస్తున్నాము దారి తెలియాలని వేసారేమో అనుకున్నాం. కానీ స్వామి అలా మేలుకుని ఉంటారు, అలా ఎదురొచ్చి స్వామి ఇలా దగ్గర తీసుకుంటారని చెప్పేసి ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. స్వామి ఏమో ఎందుకు ఇంత ఆలస్యమైందని చెప్పి వెంటనే అందరినీ పిలిచి మీరు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కోండి, మొదలు భోజనం చేయండి, ఇంతసేపు లేట్ అయిపోయింది మీకు అని చెప్పేసి మేము అందరం భోజనం చేసి అందరం ఫైనల్గా మా ప్లేసులకు వెళ్ళి, అంటే మాకు రూమ్స్ లాంటివి అవి ఇచ్చారనమాట, రూమ్స్లో బెడ్స్ లాంటివి. సో మేము వెళ్ళి మళ్ళీ అందరూ ఫైనల్గా సెటిల్ అయ్యే వరకు స్వామి ఆ చుట్టుపక్కలే ఉండి అందరూ సెటిల్ అయ్యారని తెలుసుకున్న తర్వాత అప్పుడు తన రూమ్లోకి వెళ్ళారు. ఆల్మోస్ట్ 3:30 ఆ టైం అయిందేమో పొద్దున్న. అట్లా భగవంతుడు ప్రతి క్షణం ఆయన అసలు ఆ ప్రేమకి అంతులేదు, అన్కండిషనల్ లవ్. ఆయనకి ఆ ప్రేమకి అంతే, ఆయనే సాటి. నిజంగాను నేర్చుకోవాల్సినవి ప్రతి మూమెంట్లోనూ, ప్రతి కనుసైగలోనూ, ప్రతి చేతలోనూ అసలు స్వామి నేర్పిస్తున్నది ఇలా ఉంటుంది. ప్రేమ చూపిస్తే ప్రేమ తత్వం అనేది ఇలా ఉంటుంది. హీఈస్ ఎ వాకింగ్ లవ్. ప్రతి క్షణము ఇంత అసలు తట్టుకోలేము ఆ ప్రేమని. అసలు స్వామి ఒకసారి ఆ ప్రేమని అలా చూపిస్తుంటే ఎవరు తట్టుకోలేరు, అసలు కరిగిపోవడమే అంతే. చాలా బ్రహ్మాండమైన గడియలు ఇవి రెండు, చాలా క్లియర్గా గుర్తున్నాయి అన్నమాట. ఆ తర్వాత అఫ్కోర్స్ ఊటీకి వెళ్ళాము. ఊటీలో మాకు ఆ నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ అది అయిన తర్వాత ఆ రోజు ఈవినింగ్ చేరుకుని నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ అది అయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి కొడైకెనాల్కి వెళ్ళిపోయాం అనమాట. కొడైకెనాల్కి వెళ్ళాక అక్కడ ఫస్ట్ వెళ్ళగానే మమ్మల్ని
బయట వెయిట్ చేయమన్నారు. వెళ్ళిన రోజే అఫ్కోర్స్ లోపల బిల్డింగ్ లోపలే మేము. అప్పుడేంటంటే మిగతా చుట్టుపక్కల ఈ భజన్ హాల్స్ ఇవేవి లేవు. మెయిన్ బిల్డింగ్ మాత్రమే ఉంది. అది గొప్ప అదృష్టం. బహుశా ఒక ఇంత హాల్ ఒక 20x20 హాల్ లాంటిది ఒకటి పైన ఉంది. 20 feet by 20 feet. పక్కనే స్వామి రూమ్ అనమాట. సో మాకందరికీను ఆ హాల్లోనే పడుకోవడానికి అవకాశం. పక్కన స్వామి రూము. స్వామి డోర్ తెరిస్తే స్వామి రూమ్లోకి వెళ్ళచ్చు. అంత క్లోజ్. ఒకటే ఇంట్లో ఒక బాత్రూము. మేమేమో 20 మంది దాకా ఉన్నాం. అయితే బాత్రూమ్ పక్కనే చిన్న రూమ్ లాంటిది ఉంది. స్వామి అక్కడ కూడాను మాతృప్రేమ నిజంగాను. దగ్గరకు వచ్చి మాకందరికీ స్లీపింగ్ బ్యాగ్స్ అంటే ఏమిటి, నా జీవితంలో ఫస్ట్ టైం చూసానేమో అసలు. నాకు స్లీపింగ్ బ్యాగ్ అంటే కాన్సెప్టే తెలియదు, అసలు తెలియదు. వీటినన్నింటినీ స్లీపింగ్ బ్యాగ్స్ అంటారు బంగారు అని చెప్పి. స్లీపింగ్ బ్యాగ్స్ ఇదిగో ఇలా చూడొచ్చు అని జిప్పు తను ఓపెన్ చేసి దీని లోపల పడుకుని జిప్పు బయట నుంచి వేసేసుకోవచ్చు. అప్పుడు చలే ఉండదు మీకు అంటున్న స్వామి మాకందరికీ అవి చూపించి ఇవన్నీ వేసుకోండి మీరు పడుకోండి అని అవన్నీ నీట్గా ఒక దొంతరలాగా అట్లా ఒకదాని కింద ఒకటి నీట్గా బొత్తిగా పెట్టారనమాట వాళ్ళు. అవి చూపించి మీరు అవన్నీ వేసుకోండి, చక్కగా రెస్ట్ తీసుకోండి, రేపు మార్నింగ్ 10 o'clock వరకు ఎవరు నిద్ర లేవకూడదు అని చెప్పి స్వామి. కొడైకెనాల్లో బాగా చలి అట్లా ఉండింది అనమాట. ఈవినింగ్ మార్నింగ్ 10 o'clock వరకు నిద్ర లేవకూడదని చెప్పేసి స్వామి చెప్పి బాగా అలసిపోయారు మీరంతాను అని చెప్పి స్వామి అదంతా చూపించి తర్వాత ఈవినింగ్ రిటైర్ అయిపోయారనమాట తన రూమ్లోకి. అక్కడ ఆ ట్రిప్లో మాత్రం ఓన్లీ 5 days ఉన్నాం కొడైకెనాల్లో. బహుశా అది షార్టెస్ట్ ట్రిప్ ఏమో. ఎందుకంటే ఆ తర్వాత కొడైకెనాల్ ట్రిప్స్ అని కనీసం 10 రోజులు 15 రోజులు కొన్నిసార్లు 20 రోజులు నెల రోజులు కూడా ఉన్న సందర్భాలు ఉన్నాయి. కానీ అది షార్టెస్ట్. స్వామి ఇనాగ్రేట్ చేశారు. ఆ నెక్స్ట్ డేనే ఇనాగ్రేషన్ అది కూడా అయింది బ్రహ్మాండంగాను. ఇనాగ్రేట్ చేసినప్పుడు మేమంతా బయట కూర్చొని భజన్స్ అవి చేసాం. ఆ తర్వాత స్వామి అందరికీ స్వీట్లు పంచడం ఇవన్నీ చాలా క్లియర్గా ఇలా నేను చెప్తూ ఉంటే నాకే ఒక సినిమాలాగా అలా కనబడుతోందనమాట ఇప్పుడు కళ్ళకి. డివోటీస్ కూడా బాగా తక్కువ. అబౌట్ 300 డివోటీస్ దాకా ఉండేవారు ఆ రోజుల్లోనూ. అంటే స్వామి అక్కడికి వస్తున్నారు, ఇనాగ్రేట్ చేస్తున్నారు అని చెప్పేసి బహుశా చాలా తక్కువ మందికి తెలిసేమో. ఆ సంవత్సరం చాలా తక్కువగా ఉన్నారు. దూరంగా చూస్తే అక్కడ ఎదురుగుండా కొడైకెనాల్ లేక్ క్లియర్గా కనబడేది అనమాట. ఆ చుట్టుపక్కల బిల్డింగ్స్ కూడా అప్పట్లో రాలేదు. ప్లస్ స్వామి అప్రోచ్ పాత్వే కూడాను ఫ్రమ్ ది మెయిన్ రోడ్ చాలా క్లియర్గా కనబడేది అనమాట. పాత్వే వచ్చేసి డైరెక్ట్గాను బిల్డింగ్ కనబడేది, అలా వచ్చేసి బిల్డింగ్లోకి రావచ్చు, ఆ విధంగా ఉండేది. సో 86లో ఆ కొడైకెనాల్ ట్రిప్ అది ప్రతిరోజును స్వామి 5 రోజుల్లో నేను చెప్పినట్లు ఇట్లా కుర్చీ అది ఉండేది. స్వామి కుర్చీలో కూర్చునేవారు. ఆ రండి పిల్లలు అని చెప్పి చుట్టూ కూర్చోవడం. ఆ టైంలోనే ఎన్నో విషయాలు చెప్పారు స్వామి. ప్రతి సెషన్ ఒక రెవల్యూషన్ అనమాట మా అందరికీను. ఆ టైంలోనే యాక్చువల్గా ఈ పృథ్వీలింగం అని చెప్పేసి స్వామి క్రియేట్ చేసి సృష్టి రహస్యం మీకు ఇవాళ చెప్తాను అని చెప్పి అదేంటంటే ఆల్మోస్ట్ ఒక కోడిగుడ్డు సైజులో ఉందన్నమాట. ఆ పరిమాణాలు స్వామి చేతితో ఇట్లా క్రియేట్ చేసి అది చూపిస్తూ ఇదిగో ఇట్లా ఎర్రగా ఉంది కదా, ఈ ఎర్రగా ఉన్న సైడ్ ఇదేమో సూర్యుడు, ఇదిగో ఈ తెల్లగా ఉన్న ఈ భాగం వైపేమో చంద్రుడు, మధ్యలో ఎరుపు తెలుపు కలిసిన భాగం ఉంది కదా ఇది భూమి. అవి మొట్టమొదట్లోనూ యూనివర్స్ క్రియేట్ అవుతున్న రోజుల్లో ఇంకా భూమి ఇంకా ఫార్మేషన్ కానప్పుడు ఇవి మూడును నక్షత్రాలు, రకరకాల నక్షత్రాలు ఇవన్నీ దీంట్లో ఇలా కలిసి ఉండేది బ్రహ్మాండము. తర్వాత ఇదంతా విచ్ఛేదం అయిపోయి మీకు ఆ పాలపుంత, సూర్యుడు, చంద్రుడు ఈ విధంగా రకరకాల నక్షత్రాలన్నీ ఫామ్ అయ్యి ఇదిగో భూమి అలా ఉండేది అని చెప్పేసి అది పృథ్వీలింగం అని చెప్పేసి మాకు చెప్పారనమాట స్వామి. దాని గురించి అలా ఎక్స్ప్లెయిన్ చేస్తూను దీనంతా క్రియేటర్ ఎవరు, చేతిలో ఉంది అన్నారు స్వామి. ఆయన చేతుల్లో మొత్తం అంతా క్రియేషన్ ఉంది ఆయన చూపించాను అనమాట. ఇలా చూపిస్తాను తర్వాత అందరికీ ఇలా చూపించి చక్కగాను అదొకటి ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత ఇంకొక స్ట్రైకింగ్ థింగ్ నాకు ఆ ట్రిప్లో ఒకటి ఏంటంటే సచ్చిదానందం గారు అని చెప్పేసి ఆ రోజుల్లో ఉండేవారు. కోయంబత్తూరుకి ఆ రోజుల్లో ఆయన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. ఆయన ఏంటంటే పరమభక్తుడు ఆయన మహానుభావుడు. నిజంగాను స్వామి గురించి ఆయన ఎంత ఆలోచిస్తారో బహుశా నేను చూసిన వాళ్ళలో, భగవంతుడు క్షమించాలి నన్ను, స్వామి ఆయన గురించి అంత ఆలోచించేవారు, స్వామి ఆయన గురించి అంతగా మాట్లాడేవారు. ఏడి సచ్చిదానందం ఏడి చచ్చిపోయాడా, ఎక్కడ చచ్చిపోయాడు అంటూను వచ్చిన రోజు నుంచి దాదాపు 2వ రోజు 3వ రోజు ఆల్మోస్ట్ ఆయన గురించి నామస్మరణే స్వామి. వచ్చిన ప్రతి విఐపితోనూ ప్రతి డివోటీతోనూ వాళ్ళని దగ్గర రావటం, ఏడి సచ్చిదానంద్ రాలేదేంటి, స్వామి వచ్చాడని అహంకారమా రాకపోవడం అంటూను అనటం, మళ్ళీ అయ్యో పాపం పనిలో ఉన్నాడు, పాపం ఏదో సేవ చేస్తున్నాడు
అంటూ కన్సర్న్ చూపించడం, ఆయన వచ్చే వరకు దాదాపు ఆయన గురించి చెప్పని మాట్లాడని క్షణం లేదనమాట. ఫైనల్గా ఆయన 3వ రోజు ఎప్పుడో వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత రాగానే వెంటనే కమ్ 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 అని చెప్పేసి దగ్గర తీసుకుని ఆయనేమో రాగానే స్వామి పాదాల మీద పడిపోయాడు. పడి నమస్కారం అది చేసుకున్న తర్వాత తమిళంలోనే మాట్లాడుతున్నారు. నాకు అర్థమవుతుంది కానీ మాట్లాడడం చేత కాదు. అయితే ఎక్కడికి వెళ్ళావు ఇన్ని రోజులు, నీకు అహంకారం ఎక్కువైందంటే, లేదు స్వామి, అమ్మో అమ్మో స్వామి ఒండిలే స్వామి, అప్పుడీలే స్వామి అంటూ ఆయన ఏదో పాపం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎక్స్ప్లెయిన్ చేస్తూ, స్వామి పలానా ఏదో గ్రామంలోనూ మేము ఏదో బట్టలు అవి పంచిపెడుతున్నాము సాయి సంస్థలు, ఆ కార్యక్రమాన్ని మధ్యలో వదులుకుని రావడం కరెక్ట్ కాదు కదా, నేను డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ని కాబట్టి ఐఎమ్ ద ఫస్ట్ వర్కర్ అని చెప్పి ఆయన ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నారు. నాకు అన్నీ తెలుసు అని స్వామి ఆయన దగ్గర తీసుకుని, ఈయన భక్తుడు, అసలైన భక్తుడు అని మా అందరికీ ఆయన్ని పరిచయం చేశారు స్వామి. సాక్షాత్తు ఏనాడైతే స్వామి మనకి స్పీచ్లో ఎన్నోసార్లు చెప్పారు, వెతుకుచున్నాను నేను వెతుకుచునే ఉన్నాను, వెతుకుచుంటి నాడు నేడు నిజమానవ భక్తపరుని అని. అట్లాంటి భగవంతుడు సాక్షాత్తు ఒక ఆయన చూపించి ఈయన నాకు నిజమైన భక్తుడు అని చెప్పారంటే ఆయన ఎంతటి మహానుభావుడు అయి ఉండొచ్చు. సో ఆయన గురించి చెప్పి ఏదో ఒక పేస్ పిల్లలకి వీళ్ళందరితో మాట్లాడు అని చెప్పేసి స్వామి అన్నారు. స్వామి నేను స్పీచ్లు అయ్యో ఒండుమే తెలియదు స్వామి, నాకు ఎన్న పేసడం స్వామి అంటూ ఆయన, నాకేం తెలియదు, నీ ఏం మాట్లాడాలి స్వామి అంటూ ఆయన చెంపలు వాయించేసుకుంటున్నా అలా భయంగా పక్కన నిలబడితే, నీ ఇష్టం ఏదో ఒకటి మాట్లాడు అని అన్నారు. అనర్గళంగా తమిళం, ఆఫ్కోర్స్ గ్రాంధిక భాషలో నాకు ఒక ముక్క అర్థం కాలేదనుకోండి, అనర్గళంగా దాదాపు ఒక ½ an hour పాటు శరణాగతి తత్వాన్ని గురించి మాట్లాడారు ఆయన. అది స్వామి మాకు చెప్పారు, శరణాగతి గురించి మాట్లాడాడు, ఎంత బాగా మాట్లాడాడు చూడండి అని. ఆ మాట్లాడిన తర్వాత చాలా సంతోషం. ఆయన మాట్లాడుతున్నారు ఏడ్చేస్తున్నారు ఆయన అలా స్వామి గురించి. అది చూస్తేనే మాకు అసలు బ్రహ్మాండం అని చెప్పేసి చాలా అసలు ఆశ్చర్యచకితులమైపోయాయి అనమాట. ఎంతో హ్యాపీగా ఉండింది. తర్వాత స్వామి ఆయన దగ్గర తీసుకుని మంచిగా ఉండు అని చెప్పేసి కాసేపు ఆయనతో విడిగా మాట్లాడారు. మేమందరం పక్కనే కూర్చుని ఉన్నాము. మాట్లాడిన తర్వాత సరే ఆయన వెళ్ళారనమాట. నెక్స్ట్ 2-3 days ఆయన అక్కడే ఉన్నారు. స్వామి మళ్ళీ బ్యాక్ టు పుట్టపర్తి వచ్చే వరకును. అదొకటి మహా గొప్ప విషయం. స్వామి ఒక నిజమైన భక్తుడిని మాకు చూపించి, భక్తుడంటే ఇలా ఉండాలి, స్వామి ఇక్కడ ఉన్నాడన్న తెలిసినా కూడాను స్వామి చెప్పిన వాక్యాల్ని అసలు పాటించేవాడు. ఇదిగో స్వామి యొక్క సేవా తత్పరతని, అది స్వామి చెప్పిన ఈ సేవా తత్పరతని అతను చేసి అది పని పూర్తి చేసుకుని తర్వాత భగవంతుడి తన స్వార్థం ముందు ఆలోచించుకోడు. నాకు స్వామి కావాలి, నాకు స్వామి దర్శనం కావాలి అని చెప్పి పని వదిలిపెట్టుకుని ఇక్కడికి రాలేదు. అతను చూసింది ఏంటంటే మొదలు ఆ పని పూర్తి చేసుకుని తర్వాత నాకు స్వామి కావాలి, నాకు స్వామి దర్శనం కావాలని చెప్పి రెండో విషయంగా తను ఎలా వచ్చాడు అని చెప్పేసి స్వామి తర్వాత చెప్పారనమాట. సో అదొకటి. ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే, బహుశా అది చాలామందికి తెలిసిన విషయమే, ఆ 5 రోజుల్లోనే జరిగిన గొప్ప విషయం ఇది. స్వామి మమ్మల్ని యాక్చువల్గాను కొడైకెనాల్ లేక్ చుట్టూ వాకింగ్కి వెళ్ళమనేవారు ఎర్లీ మార్నింగ్ లేచి. మీరందరూ ఇలాగ మొదటి రోజు అయితే ఏదో పాపం అలసిపోయారని పడుకోమన్నాను, కానీ మీరు ఇలా ఊరికైనా పొద్దునుంచి రాత్రి దాకా తింటూ ఉంటే మీరు సోమరిపోతులు అయిపోతున్నారు. సోంబేరి స్వామి అనే మాట అనమాట. సోంబేర్లు అయిపోతున్నారు. ఇలా కాదు, మీరు వెళ్ళి వాకింగ్ చేయండి పొద్దున్నే లేచి 6:30 టైంలో అని. మాతో పాటు సీనియర్ బ్రదర్, ఆయన ఎవరో గుర్తు రావటం లేదు నాకు, నువ్వు లీడర్వి, నువ్వు వాళ్ళని తీసుకుని వెళ్ళు అని చెప్పేసి కొడైకెనాల్ లేక్ చుట్టూ ఒక రౌండ్ వేసిరా, మధ్యలో నేను వస్తాను, ఏదో టైంలో నేను వస్తాను, మీకు దర్శనం ఇస్తాను అని చెప్పేసి స్వామి అది ఒక ఆశ అనమాట. స్వామి ఎప్పుడు వస్తారో, కానీ నడవటం మామూలుగా నడవకూడదు, చుట్టూ వాకింగ్ ఫాస్ట్గా చేయాలి అని చెప్పి, బ్రిస్క్ వాక్ చేయాలి అని స్వామి చెప్పారనమాట. సరే స్వామి ఆజ్ఞ ప్రకారం నెక్స్ట్ 3-4 days వెళ్ళేవాళ్ళం. అయితే వెళ్ళినప్పుడు ఆ బయట స్వామి దర్శనం కోసం వచ్చిన డివోటీస్తో పాటు వాళ్ళకి అమ్ముకోవడానికి అన్నట్టుగా రకరకాల బిజినెస్ పీపుల్ వాళ్ళంతాను సైకిళ్ళు అవి పెట్టుకుని ఈ టోపీలు అమ్మేవాళ్ళు, షాల్స్ అమ్మేవాళ్ళు, లేకపోతే రకరకాల ఆట వస్తువులు ఇట్లాంటివన్నీ వాళ్ళందరూ ఉన్నారనమాట. న్యాచురల్లీ వాళ్ళకి బిజినెస్ ఏంటంటే ఆ రోజుల్లో స్వామి వస్తేనే బిజినెస్ అనమాట, వ్యాపారం, లేకపోతే ఏమీ లేదు. ఏదో అంటే అది సమ్మర్ రిసార్ట్ అని చెప్పేసి చాలామంది యాత్రికులు రావచ్చును బట్ టూరిస్ట్. బట్ స్వామి వచ్చినప్పుడు మాత్రం బోళ్ళంత మంది డివోటీస్ అందరూ స్వామి కోసం వస్తారు. వచ్చిన వాళ్ళకి అమ్ముకోవడమే వీళ్ళకి మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనమాట. సో స్వామి రావడం కోసం ఎంతోమంది వెయిట్ చేసేవాళ్ళు. సో వాళ్ళ కోసం అన్నట్టుగా స్వామి కూడా ఏం చేసేవారంటే, ఒక రోజున మమ్మల్ని అదిగో అక్కడ టిబెటన్స్ అందరూ ఈ షాల్స్ పెట్టుకుని అమ్ముతున్నారు,
వాళ్ళు స్వామి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. మీరందరూ వెళ్ళి ఖచ్చితంగా ఎవరు ఏదో ఒక ఐటెం కొనండి, బట్ ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఒక్క ఐటెం అన్నా కొని తీరాలి అని చెప్పేసి మీరందరూ వెళ్ళండి అని చెప్పి మాకు బస్సులో మమ్మల్ని పంపించేటప్పుడు ఉట్టి చేతులతో పంపించడం, మీ డబ్బులు మీరు ఖర్చు పెట్టుకోండి కాదు, స్వామి సాక్షాత్ ఒక్కొక్కళ్ళకి డబ్బులు చేతిలో పెట్టడం అనమాట. 200, 400 అట్లా చేతిలో పెట్టి మీ ఇష్టం వచ్చిన వస్తువు కొనుక్కోండి, వచ్చిన తర్వాత నేను చూస్తాను ఏమేమి కొనుక్కున్నారో నాకు చూపించండి అని చెప్పేసి మమ్మల్ని పంపించారు. సో స్వామి ఆజ్ఞ ప్రకారం ఏదో ఒకటి కొనాలి. స్వామి డబ్బులు ఇచ్చారు కదా నేను దాచిపెట్టుకుంటానంటే కుదరదు, ఏదో ఒకటి కొనాలి. సో ఓ రోజున అలా పంపించారు. అందరం కొంతమంది షాల్స్, కొంతమంది వాళ్ళ తల్లిదండ్రులకి ఏదో బట్టలు, చీరలు లేకపోతే అలా కొన్నారు. మేమందరం కలిసి సరే స్వామికి మనం అందరం కలిసి ఏదైనా ఒక గిఫ్ట్ లాంటిది ఇద్దాం అని చెప్పేసి ఆ టైం ఏదో ఒకటి తీసుకెళ్ళాం. మరి ఏదో పుష్పగుచ్చం లాంటిది ఏదో ఒకటి తీసుకెళ్ళినట్టున్నాం. అది ఫస్ట్ టైం, నాకు గుర్తులేదు. అది అంటే అప్పటికప్పుడు చేయించుకుని తీసుకెళ్ళాం అనమాట. తీసుకు నా కోసం ఎందుకురా, నేను ఇచ్చిన డబ్బులు మళ్ళీ మీరు నాకు ఇస్తున్నారు, అలా కాదు బంగారు, ఇది తప్పు, ఇట్లా చేయకూడదు అని సరే స్వామి పుష్పగుచ్చం ఇస్తే సరే మంచిది అని బ్లెస్ చేసి పక్కన పెట్టారు. అది మహా గొప్ప విషయం. ఎందుకంటే స్వామిని నమ్ముకుని వాళ్ళంతా వ్యాపారస్తులందరూ వచ్చి అక్కడ ఉంటే స్వామి వాళ్ళ గురించి ఆలోచిస్తూ, వాళ్ళకి స్వామి వచ్చినప్పుడే వ్యాపారం కాబట్టి వాళ్ళకి నేను ఏదో ఒకటి నేను చేయాలన్నట్టుగాను స్వామి మమ్మల్ని కావాలని వాళ్ళ కోసమని మమ్మల్ని పంపించి డబ్బులు ఇచ్చి వాళ్ళ దగ్గర కొనిపించడం. అలాగే ఈ హ్యాట్ వెండర్ ఇతనుట పాపం దాదాపు ఎన్నో రోజుల నుంచి అతనికి బిజినెస్ అవ్వటం లేదుట. అయితే ఒక రోజు ఉన్నట్టుండి స్వామి పక్కనున్న సీనియర్ సేవదల్ మెంబర్తోనూ వాడిని లోపలికి రమ్మను అని చెప్పేసి ఆశ్రమం లోపలికి పిలిపించారు. అతనేమో భయపడ్డాడు, నన్ను బయటికి పంపించేస్తున్నారేమో, అసలు అమ్ముకోవడానికి వీల్లేదేమని భయపడ్డాడు. భయపడి నేనేం చేయలేదు అని ఏడుస్తున్నాడు పాపం. అంటే ఆ ఏడుస్తుంటే లేదు స్వామి పిలుస్తున్నారు నిన్ను అని చెప్పి అతని లోపల తీసుకొస్తున్నారు. స్వామి ఎందుకు పిలుస్తున్నారు నన్ను అని చెప్పి అతనికి కూడా తెలియదు, వీళ్ళకి కూడా తెలియదు స్వామి ఎందుకు పిలిపిస్తున్నారు అన్న విషయం. స్వామి పిలిచారు, రమ్మన్నారు, అంతే, తీసుకురమ్మన్నారు, వాళ్ళు తీసుకొస్తున్నారు. అయితే అతను వచ్చేవాడు ఊరికైనా రాకుండా తన సైకిల్తో పాటు తన టోపీలు అన్నీ పెట్టుకుని వచ్చాడనమాట. వస్తే స్వామి దగ్గరకు వచ్చాక మమ్మల్ని అందరినీ వెళ్ళి మీకు కావాల్సిన హ్యాట్స్ అన్నీ మీరు పికప్ చేసుకోండి, మీ సైజులకి పట్టినవి లేకపోతే మీకు నచ్చినవి మీ కలర్స్ అవి చూసి మీరందరూ పికప్ చేసుకోండి అని అన్నారు. అది చూసి వాడికి కళ్ళం నీళ్ళ పర్యంతం అయిపోయాడు. వాడు ఇదేమిట్రా బాబు, స్వామి లోపలికి పిలిచి మరీ నాకు వ్యాపారం ఇస్తున్నారా అని చెప్పేసి. అయితే స్వామి సరే మేమందరం అవి తీసుకుని ఇది బాగుంటుందా అని ట్రై చేస్తుంటే మా పక్కనే స్వామి ఫాస్ట్గా మా దగ్గరికి వచ్చేసి నీకు ఇదైతే బాగుంటుంది అని చెప్పి కొన్ని ఫోటోలు కూడా అట్లా ఉన్నాయి, చాలా ప్రాచుర్యంలోకి వచ్చాయి. యాక్చువల్గాను స్వామి అలా నిలబడితే మేమందరం స్వామి చుట్టూ చేరి స్వామి ఇది బాగుందా అని మేము స్వామి ఒపీనియన్ అడుగుతూ స్వామి ఇలా బాగుంటుందా అంటున్నాను. రకరకాల హ్యాట్స్ అందరం తీసుకున్న తర్వాత స్వామి అని చెప్పేసి డబ్బులు ఇప్పించారు. అయితే ఆ తర్వాత మాకు తెలిసిన విషయం ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 6 నెలల నుంచి వాడికి అస్సలు వ్యాపారం లేదుట. స్వామి వాడి దగ్గర ఉన్న టోపీలన్నీ కొనేసి అంతా అయిపోయిన తర్వాత 6 నెలలకి సరిపడా ఎంతైతే వాడికి డబ్బులు రావాలో అంత డబ్బు స్వామి ఇప్పించారు. జస్ట్ ఈ టోపీలకి మాత్రమే కాదు, బహుశా మేము కొన్నది 20-30 టోపీలు ఉంటాయి అంతే ఆ హ్యాట్స్. బట్ ఆల్మోస్ట్ 6 నెలలకి సరిపడా ఎంత డబ్బు అవసరం అంతాను స్వామి ఇప్పించారటండి. అసలు ఈ టోపీలు మాకు ఇప్పించడం అనేది మాకు సంతోషం కలిగించింది అంతే అని మేము అనుకుంటే ఆయన ఆలోచన విధానాలు అసలు ఊహించని ఆలోచన విధానం అది. మనం అస్సలు ఆ ఊహకందదు. అన్ని వైపుల నుంచి భగవంతుడికే సాధ్యం అది. అన్ని వైపుల నుంచి అందరినీ కాపాడుతూ సర్వజ్ఞుడు ఆయన. ఎంతసేపు మొత్తం ఆయన సృష్టించిన ప్రపంచమే. నన్ను నేను ప్రేమించుకోవడానికి నన్ను నేను విడదీసుకుని నేను ఇలా సృష్టిని క్రియేట్ చేశానని చెప్పేసి ఏనాడైతే అన్నారో అది కళ్ళారా చూసిన మహద్భాగ్యం మాకందరికీ దొరికిందంటే దాంట్లో ఇది లేదు, యాక్చువల్గా అతిశయోక్తి లేదనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఎప్పుడు చూసినా కూడాను స్వామి తన గురించి ఏనాడు ఆలోచించింది ఒక్క క్షణం కూడా నాకు తెలియలేదండి. అంటే ఎన్నో ఇంటర్వ్యూస్ ఇచ్చారు, ఎన్నోసార్లు మాట్లాడారు. స్వామి పరులతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఎన్నోసార్లు చూశాను. నీ ఎప్పుడు ఇరుకు లేకపోతే తుమ్ కైసే హో, హౌ ఆర్ యూ అని వాళ్ళ గురించి మాట్లాడడం కానీ నేను ఇలా ఉన్నాను, నేను ఇలా కష్టపడుతున్నాను అని చెప్పేసి స్వామి ఏనాడు చెప్పుకోవడం కానీ, బాధపడడం కానీ, నా గురించి మీరెవరు ఆలోచించట్లేదని చెప్పుకోవడం కానీ ఏనాడు అసలు చూడడం కానీ, వినడం కానీ, కనడం కానీ అస్సలు జరగలేదు. ఒకవేళ ఎప్పుడన్నా ఏదైనా హ్యూమరస్గా ఒకసారి అన్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ April 1 బృందావనంలో ఉన్నప్పుడే ఎన్నో అనుభవాలు ఇచ్చారు. April 1 దగ్గర పడుతోంది.
అయితే స్టూడెంట్స్ అని అందరినీ చుట్టూ పెట్టుకుని స్వామి సడన్గాను ప్రొఫెసర్ నరేంద్ర గారని మాకు ప్రిన్సిపల్ ఉండేవారు అనమాట. ఆయన ఇంగ్లీష్ మాకు టీచ్ చేసేవారు. వెరీ వెరీ స్ట్రిక్ట్ ప్రిన్సిపల్ ఆయన, చాలా స్ట్రిక్ట్. అసలు ఆయన ఉనికి ఆయన చుట్టుపక్కల ఉన్నారంటేనే మేము భయపడేవాళ్ళం. అలా అని చెప్పేసి ఆయన ఏదో తిట్టేవారు కాదు. ఆ ప్యూర్ ఇంగ్లీష్లోనూ అసలు నాకు అర్థమయ్యేవి కాదు కూడా నా పదాలు. ఇంగ్లీష్లో యు ఆర్ స్టూపిడ్, యు ఆర్ దిస్, యు ఆర్ దట్ అంటూను, అంటే ఆయన డైరెక్ట్గా తిట్టకుండానే చాలా కాంప్లికేటెడ్ పదాలన్నీ వాడేవారు అనమాట. ఆ పదాలు వింటేనే బాబాయ్ ఈయన తిట్టేస్తున్నారని మేము భయపడేవాళ్ళం. అట్లాంటి ఆయన్నేమో ఒకసారి పిలిచి, ఆయన అంటే వాళ్ళు 4 తరాల నుంచి స్వామి డివోటీస్ట. వారి తండ్రి గారు దామోదర్ గారు అని చెప్పేసి అప్పటికి ఉండేవారు. ఆయన తండ్రి గారు దామోదర్ గారు తర్వాత నరేంద్ర గారు, వాళ్ళంతా కన్నడిగాస్. అక్కడే మనం సత్యం శివం సుందరంలో కూడాను వారి గురించి ప్రస్తావన వచ్చింది యాక్చువల్గాను. సో గొప్ప డివోటీస్. నరేంద్ర గారేమో స్వామి చెప్తున్నది ట్రాన్స్లేట్ చేయమని చెప్పారు. స్వామి నిలబడి మాట్లాడుతున్నారు. త్రై బృందావన్ ముందు వైపే బాయ్స్ అందరం మేమందరం అక్కడ కూర్చున్నాము మెయిన్ రోడ్ మీద. మా వెనకాలేమో విఐపీస్ అందరు నిలబడ్డారు. ఈవినింగ్ టైం మేబీ అబౌట్ 5:30-6 o'clock టైంలో అనమాట. స్వామి దర్శనం ఇచ్చేసి వచ్చేసారు. నిలబడి, మీ అందరి గురించి నేను ఎంతో గాలిమేడలన్నీ నిర్మించుకున్నాను, నా ఆశలన్నీ అడి ఆశలు చేసేసారు మీరు అంటూను స్వామి అలా మొదలెట్టి స్వామి స్టూడెంట్స్ గురించి ఎంతో ఊహించుకుంటారు, మీరే నా ప్రాపర్టీ అని చెప్పేసి మీ మీద ఎంతో ఆశలు పెట్టుకున్నాను, కానీ మీరు నాకు చేసింది ఏమిటి, నాకు కావాల్సింది ఏమిటి అన్న విషయం మీరు ఏనాడు ఆలోచించరు. ఎంతసేపు మీకేం కావాలి, మీ స్వార్థం, మీ స్వప్రయోజనం గురించి ఆలోచిస్తారు, కానీ ఏనాడు మీరు నా గురించి ఆలోచించారా, స్వామికి ఏం కావాలి అన్నది ఆలోచించారా అంటూ అలా చెప్పడం మొదలెట్టారు చాలా సీరియస్గాను. అంతవరకు అంటే చాలా రోజుల నుంచి హ్యూమరస్గా ఉంటున్న స్వామి సడన్గా ఎందుకురా ఇలా అయిపోయారు స్వామి, ఇలా సీరియస్గా చెప్తున్నారు అని చెప్పి అందరూ ఆలోచించడం మొదలెట్టారు. స్వామి అలా తిడుతూ ఇంక నుంచి మీరు దర్శనానికి రావద్దు, ఐ విల్ నాట్ అలవ్ యూ టు త్రై బృందావన్. మీరు స్వామికి ఏం కావాలి అన్నది మీలో మీరు ఆలోచించుకుని ఇంట్రాస్పెక్ట్ చేసుకుని మీరు స్వామికి కావలసిన విధంగా మీరు నడుచుకుంటే ఆనాడే నేను మీతో మాట్లాడతాను, అప్పుడే మిమ్మల్ని అలవ్ చేస్తాను అని స్వామి ఆల్మోస్ట్ ఒక 25-30 minutes మాట్లాడారు. ఆయన ట్రాన్స్లేట్ చేశారనమాట. చెప్పి ఆయన స్వామి లోపలికి వెళ్ళిపోయారు, బృందావనం లోపలికి వెళ్ళిపోయారు. ఆ రోజున త్రై సెషన్ లేదు. బాయ్స్ అందరూ దిగాలుగా హాస్టల్కి వచ్చారు. ఆ నెక్స్ట్ డే 2 days పాటు స్వామి పిలవలేదు, అసలు త్రై సెషన్సే లేవు. మళ్ళీ బాయ్స్ ఏంటి స్వామి ఇలా అయిపోయింది, ఎందుకు ఇలా అయిపోయింది అని చెప్పేసి అందరూ బాధపడడం, నేనేం తప్పు చేశానని ప్రతి వాళ్ళకి వాళ్ళు ఇంటర్నల్గాను ఇంట్రాస్పెక్ట్ చేసుకోవడం, ఉత్తరాలు రాసేవాళ్ళు రాశారు స్వామికి, తర్వాత ప్రే చేసేవాళ్ళు చేస్తున్నారు, భజనలు చేసేవాళ్ళు చేస్తున్నాం, అందరం రకరకాలుగా 2 days పాటు స్వామి పిలవాల. ఫైనల్గాను స్వామి మళ్ళీ వార్డెన్ ద్వారా కబురు పంపించి 3rd day నాడు స్వామి లోపలికి పిలిచారు. పిలిచి ఏమనుకున్నారు మీరంతా అని అడిగారు స్వామి డైరెక్ట్గాను. అంటే స్వామి మాకు అంత చిక్కట్లేదు స్వామి, మేమేమైనా తప్పులు చేస్తే క్షమించండి స్వామి అని చెప్పేసి అందరం ప్రార్థిస్తే స్వామికి కావాల్సింది మీరు ఆనందంగా ఉండటమేరా అంటూ చెప్తూ, నాకంటూ ఏమీ అవసరం లేదు బంగారు, నేను వేసుకునే ఈ అంగీ కూడా మీలాంటి వాళ్ళు ఇచ్చిందే, నేను పడుకునే మంచం కూడాను ఏదో మామూలు మంచం, కాటన్ పరుపు, మామూలు మంచం, దాని మీద పడుకుంటాను, అది కూడా ఎవరో మీలాంటి డివోటీస్ ఇచ్చిందే, నాకంటూ మీరేం ఇవ్వాల్సిన అవసరం లేదు. స్వామికి ఏం కావాలి అన్న విషయం మీరు తెలుసుకోవడం అంటే, స్వామికి ఎల్లప్పుడూ మీరు ఆనందంగా ఉంటూ స్వామి చెప్పినవన్నీ మీరు పాటిస్తూ ఆ విషయాల్ని మీరు జీర్ణించుకుని మీ యొక్క జీవితాన్ని సాఫల్యం చెందాలన్న ఉద్దేశంతోనే స్వామి మీకు చెప్తారు, కానీ నాకంటూ ఏమీ అవసరం లేదు, ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి అంటూను ఒక 5 నిమిషాలు చెప్పారు. తప్పకుండా ఉంటాను స్వామి, అసలు మీ ఆశీర్వాదంతోనూ మేము ఉంటాను స్వామి అని చెప్పేసి అందరూ ప్రార్థించారు. తర్వాత సడన్గా ఉన్నట్టుండి టోన్ మారిపోయి, ప్రిన్సిపాల్ వాట్ ఈస్ ద డేట్ టుడే అని అడిగారు. అడిగితే స్వామి April 1st స్వామి అని అన్నారు. అంతవరకు కోపం నటిస్తున్న స్వామి సడన్గాను చూసారా అన్నారు. స్వామి సడన్గాను అర్థం కాలేదు ఎవరికి. అంటే మిమ్మల్ని అందరినీ April Fools చేశాను నేను అన్నారు స్వామి. అప్పుడు ఒక్కసారి బాబోయ్ అసలు అందరూ ఓ మై గాష్, అంతవరకు చాలా సీరియస్ వెరీ టెన్స్ అట్మాస్ఫియర్ ఉన్నట్టుండి స్వామి అలా
తుస్సుమని సడన్గానే ఒక్కసారి ఏదో బుడగ పేల్చినట్టు అలా అనేటప్పటికీ అందరూ మై గాడ్ స్వామి అని ఒక్క పరిస్థితిని అందరూ సడన్గా రిలాక్స్ అయిపోయి పొలోమని అరిచేసి స్వామి అంటున్నాను. అటువంటి క్షణాలు ఎన్నో అసలు. స్వామి సడన్గా సీరియస్గా ఉన్నది హిలేరియస్గా చేయడం, లేకపోతే నవ్వుతూ నవ్వుతూ ఉన్నట్టుండి సీరియస్ అవ్వడం. ఆయన ఉండేవారు ఒక పెద్ద విఐపి. ఆ రోజుల్లోనే బహుశా ఆయనకి 80 ఏళ్ళు అవి ఉండేవి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ అగైన్ 86, 87, 88 ఆ టైంలోనమాట. ఆయన ఏంటంటే మహాభక్తుడు. ఓ రోజు ఉన్నట్టుండి ఆయన్ని పిలిచి స్వామి తుమ్ బాత్ కరో అని చెప్పేసి ఆయన్ని పిలిచారు. అంటే స్వామి ఇలా చైర్ వేసి కూర్చుంటే పక్కనే నిలబడి మాట్లాడాలన్నమాట. ఎదురుకుండా స్టూడెంట్స్ అందరు కూర్చుంటారు, స్టూడెంట్స్ వెనక వైపు విఐపీస్ కూర్చుంటారు. సో స్వామి హమ్ బాత్ నహీ కర్ సక్తా స్వామి, హమ్ స్పీకర్ నహీ హై స్వామి అని ఆయన ఏదో చెప్పుకున్నాడు. నై కోయి బాత్ నహీ, ఏం పర్వాలేదు, నువ్వు రా, నువ్వు ఏదో ఒకటి మాట్లాడు, వచ్చి బాయ్స్తో మాట్లాడు అని చెప్పేసి పెద్ద ఆయన ఇలా పాపం ఊగుతూ అలా వచ్చాడు. దగ్గరకు వచ్చాక ఆయన నిలబడి అభి బాత్ కరో, ఆయన టోపీ పెట్టుకుని ఉండేవారు అనమాట. బాత్ కరో అంటే స్వామి క్యా బాత్ కరో అని అడిగాడు. అంటే కుచ్ భీ బాత్ కరో అంటే అప్పుడు పాపం ఆయన నిలబడి ఏం మాట్లాడాలో ఆయనకు బహుశా చేత కాదో లేకపోతే కావాలని స్వామి క్రియేట్ చేసిన సిచ్యువేషను. తేరే సివా ప్రభు కోయి నహీ హై, తుజ్కో మేరా ప్రణామ్ అంటూ పాడడం మొదలెట్టాడు. అఫ్కోర్స్ ఆయన స్వరయుక్తంగాను లేకపోతే రాగబద్ధంగాను అది పాడడం, అది ముఖ్యంగా, అది పాడలేకపోయారు, అది ముఖ్యం కాదనుకోండి. బట్ ఎంతో ఆర్తితో ఎంతో భక్తితో ఆయన పాడడం మొదలెడుతూ అలా కంటిదారాలు కారుస్తూ స్వామి వైపు చూసి ఇలా నమస్కారం చేసుకుంటూ పాడుతున్నాడు ఆయన. సడన్గా నవ్వుతూ ఉన్న స్వామి చాలా సీరియస్ అయిపోయి స్వామి ఇలా కూర్చున్నారు, సీరియస్గా కూర్చున్నారు. బాయ్స్ వైపు చూస్తూ అటు ఇటు చూస్తున్నారు. ఈయనేమో పక్కన ఇలా నిలబడి స్వామి వైపు తిరిగి పాడుతున్నాడు. మురళీ మనోహర్ ఆశాన తోడు అంటూ పూర్తిగా పాట అంతా అయిపోయిన తర్వాత ఠీక్ అయ్యి అభి జావో అని చెప్పి ఆయన ఇలా తట్టి వెళ్ళిపోయి కూర్చోమన్నారు. తర్వాత స్వామి ఆయన గురించి చెప్పడం మొదలెట్టారు. ఎన్నో రకాల వ్యసనాలు ఉండేవి, ఎంతో ధనవంతుడు, ధనంతో పాటు అహంకారం చాలా ఉండేది, కోపం చాలా ఉండేది, ఎంతోమందిని తిట్టేవాడు. అలాంటిది ఫైనల్గా స్వామి దర్శనం చేసుకున్న తర్వాత ఇదా నా జీవితం, నేనేంటి చేస్తున్నాను, భగవంతుడు నాకు ఈ మానవ జన్మనిచ్చిన తర్వాత నేను ఎందుకు ఇలా వేస్ట్ చేస్తున్నాను అన్న ఒక రియలైజేషన్ వచ్చింది. వచ్చిన తర్వాత అంత డీప్గా అన్ని వ్యసనాల్లో కూరుకుపోయినవాడు అది రియలైజేషన్ చెంది ఫైనల్గా బయటకు వచ్చి అస్సలు అన్నీ మానేశాడు. ఇప్పుడు ఇవాళ ఆయనకి ప్యూర్ హార్ట్, స్వామి చెప్పడం ప్యూర్ హార్ట్, ఏ ఆలోచన లేదు, మనసంతా స్వామి, మనసులో స్వామి తప్ప మరొక ఆలోచన లేదు అంటూ స్వామి ఆయన గురించి చెప్పడం మొదలెట్టారు. స్వామి చెప్తూ మాట్లాడమంటే ఇంకేం మాటలు వస్తాయి, స్వామే అంటూ అన్నారనమాట. సో ఒక్కొక్క డివోటీ వాళ్ళని చూపిస్తూ మనకి ఎగ్జాంపుల్స్గా పిల్లలకి డైరెక్ట్ లెసన్స్ అనమాట ఇవన్నీ. మనిషి అంటే ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, దేనికోసం జీవించాలి, అసలు మన జీవిత పరమావధి, జీవిత ధ్యేయం ఏమిటి అని చెప్పేసి స్వామి లివింగ్ ఎగ్జాంపుల్స్తో అలా చూపిస్తూ ఉంటే అసలు ఇంకా హృదయానికి హత్తుకుపోయామన్నమాట. అట్లాంటి సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. ఇంకోసారి ఇన్ఫ్యాక్ట్ డిఫరెంట్ కాంటెక్స్లోనూ మేమందరం బయట కూర్చుని ఉన్నాం అనమాట. కూర్చుంటే ఐ థింక్ ఎస్ఎన్ సింగ్ గారితోనే మాట్లాడుతున్నారు, బహుశా వేరే వాళ్ళు కూడా ఉన్నారేమో. అది బృందావన్, త్రై బృందావన్ బయట వైపు రోడ్డు మీద మేము మార్నింగ్ దర్శనం చేసుకుని, యాక్చువల్గాను ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే పొద్దునపూట స్వామి దర్శనం చేసుకుని మేము కాలేజీకి వెళ్ళిపోయేవాళ్ళం. స్వామి మాకందరికీ దర్శనం ఇచ్చి తర్వాత స్వామి అటు సాయిరామ్ షెడ్ వైపు అటు దర్శనానికి ఇవ్వడానికి వెళ్ళేవాళ్ళు అనమాట. స్వామి అటు వెళ్ళగానే మేమందరం ఇటు లైన్లో కాలేజ్కి వెళ్ళిపోయేవాళ్ళం. ఆ టైంలోనూ మేమందరం లైన్గా కూర్చుని ఉంటేను స్వామి ఏమో మా ముందు నిలబడి మా వెనకాల మేము 3 లైన్ల దాకా ఉండేవాళ్ళం. మా వెనకాల ఉన్న విఐపి ఎవరితోనో మాట్లాడుతూ ఉంటేను కొంచెం దూరం అవ్వటం వల్ల స్వామి తర్వాత బాయ్స్ జరగండి అని చెప్పి మధ్యలోంచి అలా వెళ్ళి కొంచెం ముందుకెళ్ళి మాట్లాడుతున్నారు. ఆ రోజుల్లో చెట్లు కొన్ని అలా లైన్గా ఉండేవన్నమాట. అటువైపు ఏమో డియర్ పార్క్ ఒకటి ఉండేది, దాంట్లోపల జింకలు అవి పెట్టేవారనమాట. ఆ డియర్ పార్క్కి యువతల వైపు ఫెన్సింగ్ బయట వైపు టేబుల్స్ లాగా, చైర్స్ లాగా అట్లా ఉండేవి, రాతి బల్లలు అనమాట. వాటి మీద విఐపీస్ కూర్చునేవారు. ముందు వైపు ఏమో కంటిన్యూస్గా చెట్లు, అంటే ఒక 6 అడుగుల దూరంలోనూ చెట్లు ఉండేవన్నమాట, బాగా పెరిగిన చెట్లు. చిన్న చిన్న ఆకులు ఉంటాయన్నమాట, అంటే గుబురుగా బాగా పెరుగుతాయి, చక్కగా ఉంటుంది, బాగా మంచి అంటే పెద్ద పెద్ద కొమ్మలు లేకుండా చిన్న చిన్న ఆకులు అట్లా ఉంటాయన్నమాట. ఆ సినారియోలో స్వామి మార్నింగ్ టైంలో అలా చేతులు వెనకబెట్టి ఆయనతో మాట్లాడుతున్నారు. సరే స్వామి మా వెనక్కి వెళ్ళిన తర్వాత మేమందరం కూడాను వెనక్కి తిరిగి స్వామి వైపు తిరిగాం.
సో మేమందరం ఇలా చూస్తుంటే స్వామి బ్యాక్ సైడ్ మా వైపు ఉందన్నమాట. అటువైపు తిరిగి మాట్లాడుతున్నారు స్వామి. ఈ లోపల ఏమైంది, చిన్నగా గాలి వీచింది. ఒక ఎండిపోయిన ఆకు పైనుంచి అలా గాల్లో అలా ఆడుతూ ఆడుతూ సాఫ్ట్గా వచ్చి స్వామి జుట్టు మీద అలా వాలిందనమాట. ఎంతమంది గమనించారో తెలీదు, నేను చూశాను. చూసి అరే ఈ ఆకుది ఎంత అదృష్టమో కదా అని ఒక ఆలోచన మైండ్లో, జస్ట్ ఆ మూమెంట్, ఆ ఫ్లాష్ థాట్ అలా వచ్చింది. ఆకుది ఎంత అదృష్టమో కదా అని చెప్పేసి అనుకున్నాను. ఆ తర్వాత మర్చిపోయాను దాని గురించి. ఇంకో 2 నిమిషాలు గడిచింది. స్వామి మాట్లాడుతున్నవారు సడన్గా గిరుక్కున తిరిగి డైరెక్ట్గా నా దగ్గరికి వస్తూ, నాట్ దిస్, యూ ఆర్ ఫార్చునేట్ అంటూ స్వామి ఆ ఆకుని ఇట్లాగా తన జుట్టులోంచి ఇలా బయటికి తీస్తూ ఇలా గుప్పెడ ఇలా మూసేసి, యూ ఆర్ ఫార్చునేట్ నాట్ దిస్ అని ఇలా విసిరేశారు. భగవంతుడు ఒక ఫ్లాష్ థాట్, నేనే మర్చిపోయాను అనుకున్న వచ్చిన ఆలోచన నేనే మర్చిపోయాను. ఆయన మన మనస్సులో ఉన్నాడు, మన హృదయంలో ఉన్నాడు. ప్రతి ఒక్క ఆలోచనకి ఆయన సాక్షిభూతుడు, ప్రతి ఒక్క కర్మకి మనం ప్రతి మూమెంట్కి ఆయన సాక్షిభూతుడు అనడానికి ఇంతకన్నా పెద్ద తార్కాణమే ఉంటుంది. యు ఆర్ ఫార్చునేట్ అని అలా విసిరినప్పుడు ఆకు పడాలి కదా, ఒక జామకాయ నా ఒళ్ళో వచ్చి పడింది. ఆఫ్కోర్స్ ఆయన క్రియేట్ చేయలేనిదే ఉంది. కానీ ఎన్ని లెసన్స్ చూడండి. ఒకటి, యు ఆర్ ఫార్చునేట్ నాట్ దిస్ అంటే అసలు భగవంతుడు నీకు జన్మనిచ్చాడు, రియలైజ్ అవ్వాల్సింది నీకు గొప్ప అదృష్టం, ఇదిరా నువ్వు తెలుసుకోవాల్సిన విషయం అని నాకు చెప్తూనే స్వామి తనకి తెలియనిదేముంది అని కూడాను మనకి చెప్తూ అసలు ఎన్నో లెసన్స్ ఆ ఒక్క యాక్షన్లోనే అంటూను డైరెక్ట్గా వచ్చి నాకు యు ఆర్ ఫార్చునేట్ అని అది విసిరేసి మళ్ళీ యథాలాపంగా, జనాలకి ఎవరికి ఏమీ అర్థం కాలేదు. స్వామి ఇలా తిరిగారు, యు ఆర్ ఫార్చునేట్ అన్నారు, జామకాయ విసిరారు అనుకున్నారు. కానీ జరిగింది ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందన్న విషయం తర్వాత నేను చెప్తే కానీ చాలామందికి తెలియలేదు. దర్శనానికి వెళ్ళిపోయారు. ఈ విధంగా చాలా రకాల అనుభవాలు అవి స్వామి ప్రసాదించారు. ఇంకోసారి బృందావనంలోనే స్వామి దర్శనానికి సిమిలర్ సిచ్యువేషన్స్, త్రై బృందావనం నుంచి బయటకు వచ్చారు. మేము అందరం లైన్లో రోడ్డు మీద అక్కడ కూర్చుని ఉన్నాము. స్వామి వెళ్తూ ఉంటే నేను లెటర్స్ తరచూ ఇస్తూ ఉండేవాడిని. రకరకాల ఆలోచనలు, రకరకాల నాకు మనసుకి ఏమొస్తే అది రాసుకుంటూ ఉండేవాడిని. చెప్పచ్చో చెప్పకూడదో దాదాపు కొన్నిసార్లు 9 పేజీలు, 10 పేజీలు, 15 పేజీల పాటు పుస్తకాలు రాసేవాడిని. లిటరలీ వచ్చిన ప్రతి ఆలోచన, ఏ క్వశ్చన్ వచ్చినా కూడాను రాసుకుంటూ నా యొక్క ఏదో అదో పిచ్చ అనమాట అది రాసుకోవడం, స్వామికి రాసింది ప్రతిదీ స్వామికి సమర్పించుకోవడం అనమాట. భగవంతుడికి అంతకన్నా ఆత్మీయుడు ఎవరున్నారు అన్న ఆలోచన అనమాట. దాంతో అన్నీ స్వామికి ఇస్తుండేవాడిని రాసిందంతాను. స్వామి ఆ రోజు నా లెటర్ తీసుకున్నారు, నవ్వుతూనే తీసుకున్నారు. తీసుకుని అలా దర్శనానికి వాళ్ళకి సాయిరామ్ షెడ్లో డివోటీస్కి దర్శనం ఇవ్వడానికని బయటికి వెళ్ళారు. ఆ రోజు బహుశా ఆదివారం ఏమో మేము ఉండిపోయి తర్వాత స్వామి దర్శనం అది ఇచ్చి రౌండ్ తిరిగేసి మళ్ళీ వచ్చారు. వస్తూ ఉన్నప్పుడు స్వామి చేతిలో ఇంత పెద్ద కట్టు ఉంది. దాదాపు స్వామి ఎవరైనా చూసే ఉంటారు వీడియోలను, కానీ ఇప్పుడు చూసే ఉంటారు. స్వామి ఇలా లెటర్స్ పట్టుకున్నారంటే చాలా నీట్గాను, దాదాపు 50 లెటర్స్ దాకా ఉంటాయేమో కవర్స్, ఇలా నీట్గా పట్టుకున్నారు. ఎడం చేతిలో ఉన్నాయి అన్నీ అలా పేర్చినట్టుగా ఇలా పట్టుకున్నారు స్వామి. అలా వస్తూ డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చారు. వచ్చి మధ్యలోంచి ఒక కవర్ తీసి నా వైపు విసిరేశారు. నార్మల్గా నేను కవర్ లోపల నా లెటర్ పెడతాను, కవర్ పైనేమో భగవాన్ పాదాల చెంత, లేకపోతే ఏదో ఇట్లా సత్యసాయి పాదాల చెంత, లేకపోతే నా స్వామి పాదాల చెంత అంటూ అట్లా ఏదో ఒకటి రాస్తానన్నమాట. సో ఆ లెటర్ నా వైపు విసిరగానే నా చేవ్రాలు నాకు అర్థమైపోయింది, నా లెటరే నా దగ్గరికి విసిరేశారని. ఫస్ట్ నాకు కలిగిన క్వశ్చన్ ఏంటంటే, ఆ 50 లెటర్లలో ఏది తడుముకోకుండా వెతుక్కోకుండా టక్కన ఒకటి తీసి నా మీద విసిరేశారు. అరే స్వామి నా లెటర్ ఎలా తీశారు, అన్నిట్లోనే ఎలా గుర్తుపట్టారు అని ఫస్ట్ ఆలోచన. ఇమీడియట్గా అరే నా లెటర్ మళ్ళీ నాకే ఇచ్చేశారే, నేనేమన్నా తప్పుగా రాశానా, ఏమైంది, ఎందుకు స్వామి నా లెటర్ నాకు ఇచ్చేశారు అని చెప్పేసి రెండో ఆలోచన. దాంతో ఒక విధమైన బాధ, భయం, ఏమైందిరా అసలు, ఎందుకు స్వామి నా లెటర్ నాకు ఇచ్చేశారు అని చెప్పేసి చాలా మదనపడ్డాను. స్వామి ఏం మాట్లాడాల, నవ్వుతూనే ఉన్నారు, చక్కటి చిరుమందహాసంతోనూ నా వైపు చూశారు కూడాను, విసిరేశారు, వెళ్ళిపోయారు. త్రై బృందావనం లోపలికి వెళ్ళిపోయారు. అయిపోయింది, దర్శనం అయిపోయింది. పరుగున నేను నా రూమ్కి వెళ్ళి అసలు ఏం రాశాను, ఏమన్నా తప్పుగా రాశానా, లేకపోతే ఏం జరిగింది అన్న విషయం చూద్దామని చెప్పేసి నేను నా రూమ్కి వెళ్ళాను. కబోర్డ్ దగ్గరికి వెళ్ళి క్వైట్గా అది ఓపెన్ చేస్తే లోపల నా లెటర్ లేదు, నేను రాసిన లెటర్ లేదు.
స్వామి చేతితో స్వామి రాసిన స్వామి వ్రాలు చిన్న స్లిప్ అనమాట. ఆల్మోస్ట్ ఇదిగో ఈ సైజు వైట్ పేపర్, దాని మీద తేజ్ నీవందించిన విషయ కుసుమముల ఆనందములు, అందుకో ఉగాది ప్రసాదము దుస్తుల కోసం నీ సాయి అని కింద స్వామి రాసి చిన్న స్లిప్లో స్వామి చేతితో రాసిన స్లిప్ లోపల 100 అట్లా 500 రూపాయలు లోపల కవర్లో ఉన్నాయి. ఉండి ఆ కవర్లో ఇచ్చారు స్వామి. ఇంకా ఆయన్ని కాలాతీతుడు అననా, లేకపోతే సర్వజ్ఞుడు అంటామా, లేకపోతే ఆమ్ని పొటెంట్ అంటామా, సర్వవ్యాపకుడు అంటామా, కాలం ఆయన చేతిలో ఉంది. ఎప్పుడు వెళ్ళారు, ఎప్పుడు రాశారు, ఎప్పుడు డబ్బులు పెట్టారు, ఏం చేశారు, అసలు ఊహకందని విషయం. అసలు అంత చిక్కని విషయాలు. ఆయన ప్రేమ దుస్తుల కోసం అని చెప్పి, ఉగాది దగ్గరలో వస్తుందన్నమాట. దుస్తుల కోసం అని చెప్పేసి నీ సాయి అంటే ఎంతో చక్కగా ఉంటుంది. అసలు నీ సాయి అని స్వామి చెప్తేను ఎంతో భద్రంగా దాచుకున్నాను. ఇట్లాంటి అనుభవాలు ఎన్నో బ్రహ్మాండంగా ఉన్నాయి. ఒకసారి ఇంటర్వ్యూలో పర్సనల్గా పిలిచి స్వామి ఒక్కడే ఎదురుకుండా కూర్చున్నాను, పాద సేవ చేస్తున్నాను. చాలాసార్లు ఏంటంటే ఇంటర్వ్యూలోకి పిలిచేవారు, ఎక్కువ మాట్లాడేవారు కాదు, కూర్చుని అలా ఉండేవారు. నాకేమో పాదసేవ దొరికేది అనమాట. చక్కగా నేను పాదసేవ కాళ్ళు నొక్కుతుని అలా కూర్చునేవాడు. ఏం మాట ఉండేది కాదు, ఏముండేది కాదు. 15-20 నిమిషాల తర్వాత అని చెప్పేవారు, లేచి వెళ్ళిపోయేవారు. సో నేను బయటకు వచ్చేవాడిని అనమాట. ఆ రోజు మాత్రం ఏం చేశారంటే, చూడు ఇలా అని చేయి చూపిస్తూ, ఈ చేతుల్లో మొత్తం అంతా ఉంది, జగత్తంతా ఈ చేతుల్లో ఉంది, ఏం కావాలి నీకు అన్నారు. ఆ సీరియస్నెస్ చూసి, ఏమంటారు, ఆ డెమెనర్ అది చూసి చాలా ఒక విధమైన భక్తి కన్నా, లేకపోతే ఆర్తి కన్నా, లేకపోతే ఆ ప్రాక్సిమిటీ స్వామి నాకు కలిగించిన ఆ దగ్గరతనం కన్నాను, అమ్మో భగవంతుడు, దాదాపు సాక్షాత్తు ప్రపంచాన్ని సృష్టించిన భగవంతుడు నా ముందు కూర్చుని మాట్లాడుతున్నాడు, అమ్మ బాబోయ్ అన్న ఒక భయం ఏర్పడింది. యాక్చువల్గా నా స్వామి అంత సీరియస్గాను, ఈ చేతుల్లో సమస్తం ఉంది, నీకేం కావాలి అని ఇలా చేయి చూపించారు. కిందే నేను అలా కూర్చుని ఉన్నాను. భయం వేసి నాకు ఏం చెప్పాలో తెలియక, స్వామి నాకేమొద్దు స్వామి, మీ పాదాలే కావాలి అని చెప్పేసి గట్టిగా పాదాలు పట్టుకున్నాను. చాలా భయం వేసింది నాకు. ఆ క్షణంలో వేరే ఆలోచన ఏమి రాలే, భయం వేసింది. సో అనేసి ఏమీ వద్దా నీకేం కావాలి చెప్పు అని మళ్ళీ స్వామి 2-3 సార్లు అడిగారు. ఇంకేమొద్దు స్వామి, మీ పాదాలే. చాలా భయం వేసింది. అసలు నోటి నుంచి మాట రాలా. మీ పాదాలే స్వామి అని పట్టుకున్నా. మంచిది అని చెప్పేసి స్వామి వెళ్ళిపోయారు యాక్చువల్గా. సో ఇంకా ఆ ఇంటర్వ్యూలో వేరే మాట ఇంకేమీ లేదు. సో ఇట్లాంటివి ఆలోచిస్తే అసలు ఒళ్ళు గగురుపాటుకు వస్తుంది ఒక్కోసారి. బాబోయ్ ఏంటి అసలు, ఎక్కడున్నాం మనం? సాక్షాత్తు భగవంతుడు, సర్వ సృష్టికి జగత్ కారకుడు, ఆయన ఎదురుగుండా పెట్టుకుని డిడ్ ఐ టేక్ హిమ్ ఫర్ గ్రాంటెడ్, ఇంత దగ్గరగా చూస్తూ డిడ్ ఐ టేక్ హిమ్ ఫర్ గ్రాంటెడ్ అన్న ఫీలింగ్ చాలాసార్లు ఇప్పటికి కూడా వస్తుంది. అసలు స్వామి ఇంత ప్రాక్సిమిటీ ఇచ్చినప్పుడు ఏంటి అసలు, ఏదో అలవోకగా స్వామి నాతో మాట్లాడుతుంటే నవ్వేసి ఏదో జోకులు వేసేసి స్వామి ఇంత దగ్గరగా ఉంటును అలా చేస్తుంటే, ఏంటిరా అసలు నేను ఇంత లైట్గా తీసుకున్నాను, అమ్మో భగవంతుడిని నేను సాక్షాత్తు ఇంత దగ్గరగా దర్శన స్పర్శన సంభాషణలు ఆయనతో అనుభవించానే, నిజంగా నేను ఆ టైం అంతాను కరెక్ట్గా యూజ్ చేసుకున్నానా, లేకపోతే ఏమన్నా వేస్ట్ చేశానా అన్న భయం, ఒక ఆలోచన చాలా కనబడుతుంది. అట్ ద సేమ్ టైం అంతటి భగవంతుడు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చాడే అన్న ఆనందం కూడాను ఎంతో మనసు నిండిపోతుంది యాక్చువల్గాను. ఆ కృతజ్ఞతతో అసలు అలా కళ్ళు మూసుకుని ఆ అనుభవాల్ని మళ్ళీ గుర్తు చేసుకుంటూ, అనుభూతుల్ని మళ్ళీ గుర్తు చేసుకుంటూ అలా ఉండిపోవాలని కూడా ఎన్నోసార్లు అనిపిస్తుంది అనమాట. సో ఇటువంటి అకేషన్స్ ఎన్నో ఇచ్చారు స్వామి.